దాని మొహం అర్థం అవుతుంది. అర్థమైతే ఇలా ఎందుకంటుంది? నీకేం అర్థమైందమ్మా? ఆనంది అశ్విన్ల ప్రేమ గురించి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి ఓ, నీకు నాకు తెలుసు గాని ఆనంది వాళ్ళ అమ్మా నాన్నలకి తెలీదుగా. ఇది అసలు పాయింట్. కాలేజ్ లో చదువుకుంటున్నావు, ఇంకెందుకు? మీ ప్రేమ గురించి తెలియకపోతే మాత్రం ఇంటికొచ్చి అమ్మకి శుభలేఖ ఇవ్వాలి కదరా. ఈ మాటన్నా బావుంది. ఏరా, వాళ్ళని మన ఇంటికి తీసుకురావచ్చు కదా. వాళ్ళని మన ఇంటికి పిలుద్దామని అనుకున్నానమ్మా, కానీ ఏరా ఏమైంది? ఒకసారి మహేష్ గారు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆనందిని పెళ్లి చేసుకుంటానని అడిగారని చెప్పాను కదా. అవును. వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉన్నట్టు నాకు అర్థమైంది. ఇలాంటి సమయంలో వాళ్ళని పిలిచి మా పెళ్లి గురించి మాట్లాడి అది ఎక్కడికో దారితీసి ఇవన్నీ ఎందుకులే అని మన ఇంటికి పిలవలేదు. మహేష్ మీ ప్రేమను అర్థం చేసుకున్నాడని సంతోషపడుతుంటే ఇప్పుడేంట్రా ఈ గోలా? ప్రేమికులు కలవడం, పెళ్లి చేసుకోవడం అంటే అంత ఈజీ అనుకున్నావా ఏంటి? ఎన్ని ట్విస్ట్లుంటాయి. అంతెందుకు, నువ్వు సంవత్సరం నుంచి టీవీలో సీరియల్ చూస్తున్నావు కదా. ఆ హీరో హీరోయిన్లకి ఇప్పటి వరకు పెళ్ళైందా? దేనికైనా టైం రావాలని నువ్వే అంటుంటావు కదమ్మా. వచ్చిందిరా, ఆ టైం వచ్చింది. అమృత పెళ్లి జరిగే ముహూర్త సమయంలో మీ ప్రేమను కూడా పెళ్లి పీటల వరకు తీసుకెళ్తాను. అంటే నువ్వు కూడా ఈ పెళ్లికొస్తావమ్మా? నా కోడలి పిల్ల అక్క పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానురా? నువ్వు సూపర్ అమ్మా. అమ్మా, నాకు డౌట్. ఏంటి? ఫర్ సపోజ్ నేను కూడా ఎవరినైనా ప్రేమిస్తే నా ప్రేమ కూడా ఇలాగే కళ్యాణ విన మోగిస్తావా? ముందు నీ వీపు మోత మోగిస్తాను. అన్యాయం అమ్మా. కొడుకు న్యాయం, కూతురుకు న్యాయమా?